ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. విదేశాల నుండి వచ్చి రాగానే సిట్ ముందు ఎంక్వైరీలో కూర్చున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లి సిట్ అధికారుల విచారణకు సహకరించారు. విచారణలో శ్రవణ్ రావు నుంచి అధికారులు కీలక విషయాల్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. గతేడాది మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్రవణ్ రావుపై కేసు నమోదైంది. అలా కేసు నమోదైన వెంటనే శ్రవణ్ రావు తొలుత లండన్ కు అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవల ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ నెల 24న జరిగిన విచారణలో శ్రవణ్ రావును అరెస్ట్ చేయకూడదంటూ రిలీఫ్ ఇచ్చింది న్యాయస్థానం. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కూడా షరతు విధించింది. ఇందుకు పిటిషనర్ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్ కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అలా హామీ ఇచ్చినట్టుగానే సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. శ్రవణ్ రావును విచారించిన అధికారులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నారో చూడాలి.